మొత్తానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందూ మేలుకో అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనకి మరింత విశ్లేషణ అలాగే ఆయన అభిప్రాయం చెప్పడానికి వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు, విహెచ్పి లీడర్ మనతో పాటు ప్రస్తుతానికి లైవ్లో. సార్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ రమణ గారు. సార్ ముందుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు తదనంతర పరిణామాలు మనం ఒకసారి మాట్లాడుకోవాలి. హిందూ మేలుకో అంటున్నారు అండ్ ఇతర మతాల్లో చేరినటువంటి హిందువులను ఆదుకునే బాధ్యత తనది అంటున్నారు ఆయన. నిజమండి రమణ గారు, చాలా చాలా నిజంగా మాట్లాడారు. బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. ముఖ్యంగా ఆయన ఒక్కడే కాదు, సమాజంలో ఉండేటువంటి మన భారతదేశంలో ఉండేటువంటి ఇతర దేశాలలో ఉండేటువంటి హిందువులందరూ కూడా దీని విషయంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాక్రాంతమైనటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘోరమైనటువంటి ఈ హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. ఇవాళ కేరళలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, తర్వాత కర్ణాటకలో కానీ, తర్వాత ముంబైలో కానీ మొన్నటికి మొన్న జరిగినటువంటి ఈ కృత్యాలన్నీ చూస్తూ ఉంటే నిజంగా హిందువులు ఇంకా నిద్రలోనే ఉన్నారు అనేటువంటి భావన వస్తూ ఉన్నది. అంత దూరం వద్దండి రమణ గారు. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏ ఉద్దేశంతోనైతే ఎక్కడైతే మన బండి సంజయ్ గారు మాట్లాడారో, మొన్న ఏదైతే జుబ్లీ హిల్స్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఒక్కసారి హిందువుల ఓటింగ్ శాతం ఎంత ఉందో, మైనారిటీల ఓటింగ్ శాతం అంటే ముస్లింస్ లో ఓటింగ్ శాతం ఎంత ఉందో మనం ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళందరూ ఒకటి చేసి వాళ్ళు ఏది చెప్పితే ఏది అడిగితే అది చేయాల్సినటువంటి అవసరం ఇవాళ పాలకులకు వస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే మేమందరం కూడా సంఘటితంగా ఉంటున్నాము, మేమందరం కూడా ఒక్కరికే ఓటేస్తాము. కాబట్టి ఇవాళ ఆయుధం ఏంటి అంటే వాళ్ళకు ఒక ఆయుధం, ఓటు అనేటువంటి ఆయుధం ఉంది. ఇవాళ ఏదైతే ఆ ఆయుధాన్ని ఉపయోగించి వాళ్ళు అనుకున్నదంతా చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఇవాళ ప్రాచీన కాలంలో మన పూర్వీకులు, మన ప్రాచీన కాలంలో వాళ్ళు ఉండేటువంటి మన హిందువులు ఎంత ఘోరంగా వంచబడ్డారో మనందరికీ తెలుసు. అవునండి. ఇవాళ నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలను కూడా ధ్వంసం చేసి వాటిని నాశనం చేసినటువంటి పరిస్థితి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది మనందరికీ తెలుసు. దాదాపుగా 46,000 దేవాలయాలకు పైగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇవాళ భక్తియార్ ఖిల్జీ లాంటి వాడు ఇవాళ నలంద విశ్వవిద్యాలయాన్ని, అక్కడ ఉండేటువంటి ఒక గ్రంథాలయాన్ని తగలబెడితే ఆ గ్రంథాలయంలో ఉండేటువంటి వేలాది గ్రంథాలు 3 నెలలు తగలబడ్డాయనేటువంటిది మనకు చరిత్ర చెప్తున్నటువంటి విషయం. అటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఈ 1947 తర్వాత ఎవరైతే ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోలి మనం ఎప్పుడైతే స్వాతంత్రం తెచ్చుకున్నామో దాని తర్వాత పరిస్థితులు ఏందో మన అందరికీ తెలుసు. ఎవరైతే ఒక్క ఓటు కూడా రానివాడు ఇవాళ ఆ రోజు ప్రధానమంత్రి అయ్యాడు. ఓటు చోరీ అంటున్నారు. ఇవాళ మొట్టమొదట అక్కడ ఓటు చోరీ జరిగింది. ఆయనకు రానటువంటి వాటిని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ చేసి మన యొక్క హిందుత్వం మీద కానీ, హిందూ పద్ధతి మీద కానీ, ఆచారాల మీద కానీ, వాళ్ళ యొక్క ధర్మం మీద కానీ నమ్మకం లేనటువంటి వాటిని ప్రధానమంత్రి చేసిన తర్వాత ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయించినటువంటి ఏదైతే పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుతూ ఇవాళ విధ్వంసకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళ దౌర్భాగ్యం. సరే, ఇప్పుడు మారిపోతుంది. ఇవాళ మారాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం